ఉయ్యాల కూడా ప్రొవైడ్ చేసి అంత మంచి ఫెసిలిటీస్ కల్పించి వాళ్ళ శిక్షణ ఇవ్వడం జరిగింది. అంతటి మంచి ఫెసిలిటీస్ కల్పిస్తున్న అలాగే మన ఇంటికి కుటుంబానికి మనం తోడ్పాటుగా వాళ్ళకి కూడా మనం తోడ్పాటు అందించాలని నేను నా సంపాదన కూడా నా కుటుంబానికి ఒక ఆసరా కావాలని భావించి నేను అందులో శిక్షణ పొంది ఇప్పుడు నేను నా లైఫ్లో సెట్ అవ్వడం జరిగింది. ఇంత మంచి అవకాశం కల్పించిన ఎమ్మెల్యే సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్కి థ్యాంక్ యూ చెప్పి వెళ్ళాలి కదా. అందరూ కూర్చోండి. అండ్ సార్ నాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. మా వార్డులో కూడా చాలా మంది చదువుకోని వాళ్ళు, ఎంతో మంది మహిళలు ఈ మహిళా సంఘాల మీద ఆధారపడుతున్నారు. అమ్మ మాకేముందమ్మా, ఏం లేదు, గ్రూప్ల లోన్లు తీసుకుంటున్నాము, మా పిల్లల విషయంలో చదువులు కానీ ఇంటి పేపర్లు తాకట్లు పెట్టుకొని కూడా మహిళా గ్రూప్ల నుంచి తీసుకొని విడిపించుకుంటున్నారు. ఈరోజు సార్ ఇంత పెద్ద సూపర్ మార్కెట్స్ మీకు రావాలి అనే ఆలోచన సార్కి కలిగింది. పిల్లల్ని చదివించాలని విద్యా సంస్థలు తెచ్చిన సార్, ఆ తల్లులు కూడా బాగుపడి ఉపయోగపడాలి అని ఇంత మంచి సంకల్పాన్ని సార్ తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారికి చెప్పి మన జిల్లా గర్వకారంగా ఉండేటట్టు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాడు. కాబట్టి అందరూ కూర్చొని సార్కి కృతజ్ఞత చెప్పి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గట్టిగా ఒక్కసారి ఆడపడుచులు అందరికీ నమస్కారం, నమస్తే చెప్పండి ఒకసారి. మా అక్క చెల్లెళ్లకు, సోదర సోదరీమణులకు, మహిళామణులకు అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. ముఖ్యంగా ఎందుకంటే ఒక్క ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ జరిగితే, ఏదన్నా శుభకార్యం జరిగితే ఒక్క ఆడపిల్ల ఇంటికి ఉండాలి అంటారు. ఒక్క ఆడపిల్ల ఇంటికి వస్తే ఆ ఇల్లంతా కలకల్లాడుతుంది. అవునా కాదా? అవునైతే అవునని చెప్పండి గట్టి. ఇంతమంది ఉన్నారు. అవునా? లాస్ట్ వరకు అవునా? మరి మీ పుణ్యం అయిపోయింది నా దృష్టిలో బ్రహ్మాండంగా. అవునా? ఇంత ఆనందంగా ఉందంటే కలకల్లాడుతుంది ఈ కార్యక్రమం. ఈరోజు చాలా కలకల్లానికి పెళ్లిలో ఒక ఆడపిల్ల కనిపిస్తే కలకల్లాడుతుంది. మీ అందరూ తెలుసు, మా పెద్దమ్మలకు, అక్క చెల్లెలకు అందరూ తెలుసు, ఇంట్లో ఏమన్నా చిన్న చిన్న గొడవలున్నా, పంచాదులున్నా, ఆడపిల్లతో గొడవలున్నా పెళ్ళప్పుడు మాత్రం కాళ్ళు నొక్కి అక్కనో చెల్లెలో తోలుకొచ్చుకుంటారు కదా. వస్తేనే ఆ పెళ్లికి అందం ఉంటుంది, ఆ కుటుంబం కలకల్లాడుతుంది. అంటే మీరు అంత శక్తివంతులు. నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఎప్పుడో చిన్నప్పుడు మా నాన్నగారు చనిపోతే నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చి మా పిల్లలు చదివించి, కింద పిల్లలు చదివించి మమ్మల్ని ప్రయోగం చేసిన మా తల్లి మహిళ కాబట్టి మనస్ఫూర్తిగా మహిళలు అంటే మనస్ఫూర్తి గౌరవం ఉంది మాకు. మీరు ఒక్కరు అనుకుంటే కుటుంబాలు బాగుపడతాయి, మీరు ఒక్కరు అనుకుంటే పిల్లలు బాగుపడతారు, మీరు ఒక్కరు అనుకుంటే సమాజం బాగుపడుతుంది, మీరు ఒక్కరు అనుకుంటే రాజకీయం కూడా బాగుపడుతుంది. అంటే అంత శక్తివంతులు మీరు. కానీ మిమ్మల్ని ఓట్లకు మాత్రమే వాడుకొని మీ యొక్క ఆర్థిక వ్యవస్థను కుప్పగుంచినట్లు చేసింది గత ప్రభుత్వం. మిమ్మల్ని ఓట్లేసే బొమ్మల్లాగానే చూసింది. కానీ మీకు కూడా మనసు ఉండదు, మీరు కూడా శక్తివంతులు, మీరు కూడా వ్యాపారాలు చేయగలుగుతారు, మీరు కూడా పెట్రోల్ బంకులు పెట్టుకోగలుగుతారు, మీరు కుటుంబాలను నడపగలుగుతారు, మీరు ఒక దేశ ఆర్థిక వ్యవస్థకు ముఖ్యమైన అని చెప్పి మొట్టమొదటిసారిగా గుర్తించింది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా, మాగ్నార్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు సూపర్ మార్కెట్లది ఒక ఆలోచన తీసుకొచ్చి మీ దగ్గర చర్చ చేసి ఆ సూపర్ మార్కెట్లు మహిళలకు ఇవ్వాలి, మహిళలు వ్యాపారస్తుల కోటేశ్వర్లను చేయాలని చెప్పి ఆలోచనలు తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ ముఖ్యమంత్రి గారిని మెప్పించి ఒప్పించి తెలంగాణ మొత్తం కూడా సూపర్ మార్కెట్లు మహిళలకు ఇవ్వాలని చెప్పి ఈరోజు మనస్ఫూర్తిగా దాన్ని సాధించుకున్న వ్యక్తి మీకోసం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంత గొప్ప పని చేసినందుకు ఇక్కడ ఉన్న 3000 మంది చేతులు కలిపి సపోర్ట్లు కొట్టాయనకు అభినందనలు తెలియజేస్తే ఎంత సౌండ్ రావాలండి? అందరూ ఆ చివరలో ఉన్న కూడా ఇంకే వస్తారా? ఇక్కడ ఇంకా కొంతమంది కొట్టలేరు. అభినందించాలా లేదా? ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారి ఆలోచన రాష్ట్రం అంతా విస్తరిస్తూ ఉంది. ఎటు చూసినా సరే, ఏ కార్యక్రమం అయినా సరే మహిళలకు ప్రాముఖ్యత అని ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం తీసుకుంటూ పోతే మహిళలు ఆర్థికంగా శక్తివంతులు కావాలని చెప్పి ఖచ్చితంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టి మహిళలకు కుట్టు మిషన్లు కానీ, కంప్యూటర్ కానీ, బ్యూటీషియన్ కోర్సులు కానీ నేర్పించి ఒక మహిళ బాగుపడితే ఆ కుటుంబం బాగుపడుతుంది, ఒక మహిళ బాగుపడితే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు కూడా క్రమశిక్షణతో జరుగుతారు, ఒక మహిళ బాగుపడితే వాళ్ళ భర్త, వాళ్ళ వ్యవస్థ అంతా బాగుపడుతుంది.
బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది అని చెప్పి గుర్తించి అనుక్షణం మహిళల గురించే మాట్లాడుతూ ఉన్నారు. నిన్న నాకు ఒక కాంగ్రెస్ లీడర్ ఒక పెద్ద మనిషి మా మనిషి కనిపించిండు. రేపు ఏముంది కార్యక్రమం అంటే ఇట్లా మహిళలకు ఒక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్ లో మహిళలకు సూపర్ మార్కెట్లు అప్పచెప్పడానికి సీఎం గారిని మెప్పించి ఒప్పించినందుకు మా మహిళలందరూ కూడా ఎమ్మెల్యే గారికి సన్మానం చేయబోతా ఉన్నారని చెప్పిన. ఆయన ఏమన్నాడు తెలుసా, ఆయన పేరు చెప్పాను కానీ ఏమన్నాడంటే ఎమ్మెల్యే గారి తప్ప ప్రతిదీ ఆడవాళ్ళకే ఇస్తున్నాడు, మరి మేము ఎట్లా చేయాలి, ఇంట్లో కూర్చోవాలని అడిగాడు. ప్రతి కార్యక్రమం మహిళలే అంటున్నాడు, ప్రతి కార్యక్రమంలో ఉద్యోగాలు మహిళలకే అంటున్నాడు, కంప్యూటర్ కోర్సులు మహిళలకే అంటున్నాడు, విద్యానిధిలో మహిళలకే ప్రాముఖ్యత ఇస్తున్నాడు, IIIT కోచింగ్లు పెడుతున్నాడు. మరి మేమేం చేయాలి? కార్పొరేషన్ లో కూడా మాక్సిమం మా మేయర్ గారిని మహిళనే చేసిండ్రు, కార్పొరేటర్లు ఎంతో మంది సగం పైగా మహిళలే ఉన్నారు. రేపటి నాడు మా పప్పులు ఉడతామని చెప్పి చాలా మంది వ్యక్తులు మగోళ్ళు బాధపడతా ఉన్నారు మీ విషయంలో. అంటే ఆ విధంగా మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకోవాలనుకుంటున్నాడు మన ఎమ్మెల్యే గారు. కాబట్టి నేను కానీ మీరు కానీ ప్రతి ఒక్క దగ్గర రేవంత్ రెడ్డి గారు అటు చూస్తేనేమో ఫ్రీ బస్సు నుంచి తీసుకుంటే మహిళా సంఘాలలో ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం చేయాలని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేసుకుంటూ పోతే, ఇక్కడ ఉన్న ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారేమో సొంత తోబుట్టులాగా మిమ్మల్ని చూసుకొని ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన ఆలోచనలను మీకు చెప్పి ఆ ఆలోచనలను తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి చెప్పి మిమ్మల్ని ప్రతి ఒక్క దాంట్లో భాగస్వామ్యం చేసి వ్యాపారస్తులుగా, కోటీశ్వరులుగా, పెట్రోల్ బంకులు నడిపేటట్లుగా ప్రతి ఒక్క దాంట్లో కూడా మిమ్మల్ని ముఖ్య పాత్ర పోషించినట్లుగా, చదువుకున్న వాళ్ళకైతే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారానో కంప్యూటర్లు నేర్పడం ద్వారానో ప్రతి ఇంటిలో ఒక ప్రతిపాదిస్తున్నారు మన ఎమ్మెల్యే గారు. మనం చేయాల్సిందంతా గతంలో ప్రభుత్వంలో చూసినాం మిమ్మల్ని. గతంలో ఎట్లోనే ఎండకు లైన్లు నిలబెట్టి గుంపుల్లాగా తీసుకుపోయి వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేసుకొని తిన్నారా, చేసిందా, ఎక్కడ పోయినట్టు మిమ్మల్ని అడిగిన సందర్భాలు లేవు. ఈ కార్యక్రమం పెడుతున్నామంటేనే ఎమ్మెల్యే గారు మమ్మల్ని అందరినీ పిలిచి కార్యక్రమం ఎక్కడ పెడుతున్నారు, మా తోబుట్టువులు మా అక్కయ్యలు అందరూ చల్లగా ఏసీలో ఉండాలి, దూరమైనా సరే ఏసీ హాల్ బుక్ చేయండి అని చెప్పిండు. అదేవిధంగా అందరికీ సరిపోయిన భోజనాలు చేయాలి, భోజనాలు అందరూ చేసినంత వరకు మీరు ఉన్నారని చెప్పిండు. అంటే మీ గురించి ప్రోగ్రాంకు వాడుకున్నట్టు కాకుండా మీ గురించి సొంత చెల్లెలను, అక్కనో, అమ్మనో, తల్లినో ఎట్లయితే చూసుకుంటామో ఆ విధంగా అనుక్షణం మమ్మల్ని అడిగి ఆ ఏర్పాట్లన్నీ మా ద్వారా మీకు చేపించి మీరు హాయిగా ఉండాలి, మీరు మంచిగా ఉండాలని కోరుకునే తత్వంలో నాయకుడు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. మనం రేపటినాడు మనం చేయాల్సిందల్లా ప్రతి ఒక్క కార్యక్రమంలో మనకు చేయుతనిస్తున్నాడు. ఇటువంటి నాయకత్వాన్ని, ఇటువంటి మేధావిని, ఇటువంటి శక్తివంతుల్ని ఇట్లా మన కుటుంబంలో సభ్యులాగా మనను బాగు చేయాలనుకునే కోరుకునే నాయకత్వాన్ని మనం కడుపులో పెట్టుకొని కాపాడుకోవాలి. మీ అందరి ఆశీర్వాదం మనం ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డికి ఇవ్వాలి. ఆయనను మాత్రం మనం ఎప్పుడు చిరస్థాయిగా ఒక నాయకునిగా, మన ఎమ్మెల్యేగా మరియు మన అన్నగా, మన కుటుంబ సభ్యునిగా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. మరొకసారి చెప్పట్లతో, కరతాల పొరలతో మీరందరూ కూడా ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేయాలి. ఎమ్మెల్యే గారు మంచిగా ఉంటే మనం మంచిగా, ఒక ఆశీర్వాదం మా చెల్లెలు, అక్కలు, అమ్మలు అందరి ఆశీర్వాదం కూడా మా తోబుట్టుల ఆశీర్వాదం మా మీద ఉండాలని, మా మీద ఉన్నంత కాలం మీ బాబు ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే కూడా మా చెల్లెలు, అక్కను కన్నీరు పెట్టకూడదు, ఆడపిల్ల కన్నీరు పెట్టే కుటుంబానికి మంచి. అలాగే ఇప్పటికీ మా మహబూబ్ నగర్ ఫస్ట్ కార్యక్రమంలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో దాదాపుగా 1500 మంది బ్యాచ్ బయటికి వెళ్ళిపోయిన ట్రైనింగ్ అయి ఇంకో 400 మంది ట్రైనింగ్ అవుతా ఉన్నారు. అంటే 2000 మందికి ఇప్పుడు అక్కడ ట్రైనింగ్ అయిపోవస్తా ఉంది. ఈ టర్మ్ అయిపోయే లోపల ఇంకో 5000 మంది మహిళలకు అక్కడ ఉచితంగా ట్రైనింగ్ ఇప్పించాలని చెప్పి నేను గట్టిగా సంకల్పం తీసుకొని పనిచేస్తా ఉన్నా. మీకు ఉపాధి దొరకాలంటే, మీరు ఎవరికైనా బయటికి వెళ్ళి ఉద్యోగం చేయాలంటే మీకు కూడా ఏదో ఒక నైపుణ్యం ఉండాలి. మీకు జన్మత నైపుణ్యం ఉంది, కానీ దాటిని వెలికి తీసే కార్యక్రమం మేము కానీ మా ప్రభుత్వం కానీ ఇప్పుడు చేస్తూ ఉన్నాం. చాలామంది ట్రైనింగ్ నేర్చుకున్న వాళ్ళు సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడతా ఉన్నారు. మా సెంటర్లోకి వస్తూ ఉంటారు చాలామంది. మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నందుకు మేము మా ఇంట్లో పెట్టుకోగలుగుతా ఉన్నాం, బయట షాప్ తీసుకుంటా ఉన్నాం, మా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటా ఉన్నాం, మాకు లాభం జరుగుతూ ఉంది అని చెప్పి వాళ్ళు మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను ఎమ్మెల్యే అయినందుకు సార్థకత లభించింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఇంకా అనేక కార్యక్రమాలు చేసేది ఉంది. ఇంకో కొత్తది మీ అందరికీ కూడా టెస్ట్ చేపియాల. ఆరోగ్యం విషయంలో మగవాళ్ళకు రాని కొన్ని ప్రత్యేకమైన జబ్బులు ఆడవాళ్ళకు వస్తాయి. శరీర నిర్మాణం దృష్ట్యా
పౌష్టికాహార లోపం దృష్ట్యా లేదా మీరు బాగా కష్టం చేస్తారు కాబట్టి దాని దృష్ట్యా కొన్ని ప్రత్యేకమైన జబ్బులు మహిళలకే వస్తూ ఉంటాయి. రెగ్యులర్గా టెస్టులు చేసుకోవాల్సిన అవసరం మహిళలకు ఉంటుంది. కాబట్టి మన మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఒక బిల్డింగ్ కట్టబోతా ఉన్నాం. దాంట్లో అత్యాధునికమైన మెషిన్ మనం కూడా చైర్మన్ గారి ద్వారా వారు ఫండ్స్ ఇస్తే అది అక్కడ పెట్టబోతా ఉన్నాం. ప్రతి మహిళకు అక్కడ టెస్ట్ చేపించి 140 రకాల టెస్టులు ఆ మహిళ చేపించి ఏవైనా ఉంటే మొదలే డిటెక్ట్ చేసి వాళ్ళు నివారణ చర్యలు తీసుకునే కార్యక్రమాన్ని కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. కాబట్టి రాబోయే రోజులు మనవి. వెనకటి చిన్నప్పుడు ఒక పాట గుర్తుంది, మీరు కూడా విన్నరో లేదో, ఆలయాన వెలిసిన ఏం పాట అది? ఆలయాన వెలిసిన ఓ దేవుని రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. ఎప్పుడో పెద్దలు రాసుకున్నారు. ఈ జగతికి జీవన జ్యోతి ఎవరు? మీరు. కానీ గతంలో ఏ ప్రభుత్వాలు ఆ జ్యోతిని గుర్తించలే. వాళ్ళు కళ్ళుండి కూడా చూడలేని ధృతరాష్ట్రులుగా వాళ్ళు మిగిలిపోయింది. కానీ ఈ రోజు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ జ్యోతిని గుర్తించిండ్రు, మీలో ఉన్న టాలెంట్ని గుర్తించిండ్రు, మీలో ఉన్న నిజాయితీని గుర్తించిండ్రు. పరిపాలనలో భూమి మీద సగం, ఆకాశంలో సగం కాదు, పరిపాలనలో కూడా సగం మీరు ఉండాలి, బాధ్యతలో కూడా సగం మీరు ఉండాలి అని చెప్పి వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యలో ఒక కొత్తది వచ్చింది పాట, పవన్ కళ్యాణ్. ఏం పాట అమ్మా మీకు తెలుసా? మగువా మగువా అని పాడతారు. ఎవరికైనా తెలుసా ఆ పాట? చూసి చెప్తాను నేను కూడా. అన్ని పాటలు గుర్తుండవు కదా. ఇంకొకటి మా మేయర్ గారు చెప్తున్నారు అప్పుడే, మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ. తెలిసిందా? ఇప్పటిదాకా తెలియలే, కానీ ఇప్పుడు తెలుస్తా ఉంది. మీరు సూపర్ మార్కెట్లు పెట్టినాక, సోలార్ ప్లాంట్లు పెట్టినాక, రైస్ మిల్లులు నడిపినాక, స్కూళ్ళు నడిపినాక ప్రపంచానికి మీ విలువ తెలుస్తుంది. అలాగే మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. మీ సహనానికి సరిహద్దులు లేవు, మీ టాలెంట్కు కూడా సరిహద్దులు లేవు. ఆ సరిహద్దులు చెరపడానికే గారు మా గౌరవ ముఖ్యమంత్రి గారు మీ తోబట్టువుగా, మీ అన్నగా, మీ కుటుంబ సభ్యుడిగా మా అందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తూ మీరు ఎవరికి ఏం చేసినా చేయకున్నా మన ఆడబిడ్డలను కంటికి రెప్పలాగా చూసుకోవాలి. ఇది మన బాధ్యత. వాళ్ళ ఆశీర్వాదంతో మనం కుర్చీ ఎక్కినాం. వాళ్ళ ఆశీర్వాదంతో ఈ కుర్చీలో కలకాలం కొనసాగుతుంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు కానీ, వాళ్ళ గుండెల్లో ఆవేశం కానీ ఉంటే మనకు ఈ కుర్చీలు దక్కవు. వారి పట్ల గౌరవంగా, మర్యాదగా ఉండాలి అని చెప్పి నిరంతరం మాకు మార్గనిర్దేశకం చేస్తున్న ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు. గతంలో ఉండేనా ఇట్లా? లేకుండే. మీరు నిజాయితీగా ఆలోచన చేయాలి. గతంలో పరిపాలన ఎట్లుండే? ముఖ్యమంత్రి గారు ఫామ్ హౌస్లో పడుకుంటుండే, అక్కడ పోయి అందరూ కూడా దైవ దర్శనం చేసుకుంటుండే. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు సెక్రటేరియట్లో ఉంటారు, క్యాంప్ ఆఫీస్లో ఉన్న, జిల్లాలకు వచ్చిన, బయట ఉన్న, ఎక్కడ పోయినా మహిళలతోటే మాట్లాడతారు. ఏ సమస్య ఉన్నా వాటికి పరిష్కారం కనుగొనాలని ఆరాట పడుతూ ఉంటాడు. యువకుడైన ముఖ్యమంత్రి, మంచి చేయాలన్న ఆలోచన ఉన్న ముఖ్యమంత్రి, మహిళలకు మంచి చేయాలన్న ముఖ్యమంత్రి, పిల్లలకు చదువు చెప్పాలన్న ముఖ్యమంత్రి, పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ముఖ్యమంత్రి, మా మహిళలు కూడా ఆడబిడ్డలకు సన్నబియ్యం ఇయ్యాలి, వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకు కమ్మగా భోజనం పెట్టాలన్న ముఖ్యమంత్రి, మహిళలు సూపర్ మార్కెట్ నడపాలన్న ముఖ్యమంత్రి, సోలార్ ప్లాంట్లు అప్పచెప్పాలన్న ముఖ్యమంత్రి, బస్సులకు ఓనర్లు చేయాలన్న ముఖ్యమంత్రి, రేపు రైస్ మిల్లులు, గోడౌన్లను నడపాలన్న ముఖ్యమంత్రి గతంలో లేకుండే భవిష్యత్తులో రారు. మరి ఇటువంటి ముఖ్యమంత్రి గారిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద ఉంటది. ఇది కేవలం 2.5 సంవత్సరాల రికార్డు మాత్రమే. మీరు మరో 2.5 సంవత్సరాలు చూస్తారు. ఆ తర్వాత మీరు మళ్ళీ 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తే మహిళను అందలానికి ఎక్కించే కార్యక్రమం చేస్తారు. మిమ్మల్ని ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తున కూర్చోబెడతారు. మొత్తం సమాజం మీకు తల వంచి సలాం కొట్టే విధంగా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన ఉంటదని చెప్తూ వారిని ఆశీర్వదిస్తారని మనసారా నమ్ముతూ, మా అందరినీ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మనసారా నమ్ముతూ, ఇక్కడ కూర్చున్న మా కార్పొరేటర్లు కానీ, మా నాయకులు కానీ ఎప్పటికీ మీ సేవలోనే ఉంటాము అని చెప్పి మీ ముందు మాట ఇస్తూ
2 రోజులు ముందు చెప్తేనే ఇన్న వేల మంది వచ్చి మేము మీ వెంట ఉన్నాము అన్న సంకేతాన్ని నాకే కాదు, మాకే కాదు, మహబూబ్ నగర్ ప్రజలకే కాదు, తెలంగాణ రాష్ట్రం మొత్తానికి గట్టిగా వినిపించిన మీ అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ భోజనాలు ఏర్పాట్లు అయినాయమ్మా. మెల్లగా 4 బ్యాచ్లుగా పోయి ఎటువంటి రష్ లేకుండా మెల్లగా మేము కూడా ఇక్కడే మీతో పాటు భోజనాలు చేస్తాం. ఇళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. ఈ కార్యక్రమం ఒక స్ఫూర్తిని తీసుకొని మనం పోవాలి. ఎందుకంటే రేపు మనం పెట్టబోయే సూపర్ మార్కెట్లో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. మీరందరూ కూడా ఆ సూపర్ మార్కెట్లో సరుకులు కొనాలి. మీరందరూ కొంటేనే ఆ సూపర్ మార్కెట్ సక్సెస్ అవుతుంది. ఒక సక్సెస్ స్టోరీని మహబూబ్ నగర్ నుంచి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మనం కంకణం కట్టుకొని బయలుదేరాలి. ధన్యవాదాలు. రిజల్ట్ వచ్చింది నవంబర్ 30వ తారీఖు 2023లో. మీరందరూ ఆశీర్వదిస్తే ఆ రోజు మీరందరూ ఓట్లేసింది. ఆ డబ్బాలు డిసెంబర్ 3, 2025 ఆ రోజు తెరిస్తే మీ ఆశీర్వాద బలం, మీ ఓటు బలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 7వ తారీఖు మేము అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసినాం. 9వ తారీఖు మనకు ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమంలో ఉచిత బస్సు ప్రయాణాన్ని 48 గంటల్లోనే మా మహిళల కోసం మొట్టమొదటి కార్యక్రమం చేసినాం. దాని తర్వాత 200 యూనిట్లు కరెంటు ఫ్రీ అని చెప్పి ఆ పథకం కూడా మొదలు పెట్టినాం. చాలా మందికి ఇప్పుడు దాదాపు 95% మహిళలకు అది వర్తిస్తూ ఉంది. ఆ ఇంట్లలో ఆ కరెంటు ఫ్రీ అవుతుంది. కరెంటు ఫ్రీ అయితే మహిళకేం నష్టం, మహిళకేం లాభం అని అంటారు కొంతమంది సన్నాసులు. అయ్యా, ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మిగుల్చుకున్న డబ్బైనా, కరెంటు బిల్లు కట్టకుండా మిగిల్చుకున్న డబ్బైనా అది ఎవరి చేతికి పోతుంది? మన మహిళల చేతికి పోతుంది. వాళ్ళు కుటుంబం మీద ఆ మిగుల్చుకున్న డబ్బును ఖర్చు పెట్టుకుంటారు, ఆ కుటుంబంలో కావాల్సిన వస్తువులు కొనుక్కుంటారు అన్న ఆలోచనతోటే ఈ స్కీమ్లన్నీ చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఇల్లు కట్టించేదానికి కూడా ఎవరి పేరు పెట్టలే, ఇందిరమ్మ పేరే పెట్టినాం. ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం. ఆ ఇళ్లను కూడా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెడితే మరి అది ఎటు పోతుందో తెలియదు. రేపు బయట అప్పులు చేస్తే ఇల్లు తీసుకొని పోతాం, లేదా ఇంకెవరికో తాకట్టు పెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి మహిళ పేరు మీదనే ఇల్లు ఉండాలి, మహిళ పేరు మీదనే ఇంటిని రిజిస్ట్రేషన్ చేయాలి, ఆ ఆస్తి మన మహిళ పేరు మీదనే ఉండాలి అని చెప్పి ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రవేశపెట్టినాం. అలాగే పాఠశాలలకు కూడా విద్యా కమిటీ చైర్మన్ గా మహిళా సంఘాల అధ్యక్షురాల్ని చైర్మన్ గా చేసుకొని వాళ్ళ పిల్లలకు వాళ్ళే మంచి చదువు చెప్పేటట్టుగా వాళ్ళ చేతికి పగ్గాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇదందరూ కూడా మీరు ఆలోచన చేయాలి. చిన్న చిన్న వాటి కోసం, చిన్న చిన్న అవసరాల కోసం ఉద్యమాలు చేసే సమయం మనం చూసినాం. కానీ ఈరోజు అడగక ముందే మీకోసం ఆలోచన చేసి బ్రహ్మాండమైన పథకాలను తీసుకొస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎవరైనా అనుకున్నారా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణమే ఎక్కువ అనుకున్న సందర్భంలో వీళ్ళు ఉచిత ప్రయాణం కాదు, ఆర్టీసీ బస్సుల ఓనర్లుగా కూడా మహిళలకే ఇవ్వాలి అని చెప్పి 500 ఆర్టీసీ బస్సులను మహిళా సంఘాలకు ఇచ్చి వాళ్ళ చేత సక్సెస్ఫుల్ గా విజయవంతంగా నడిపిస్తున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఆర్టీసీ బస్సుతో ఆగిపోలే. అంబానీ, అదానీలు వ్యాపారాలు చేసి పేరు తెచ్చుకున్నారు. మరి మన మహిళలు కూడా వాళ్ళు చేసే వ్యాపారాలనే మనం చేయాలి అని చెప్పి అంబానీ సోలార్ ప్లాంట్ పెడితే మన ముఖ్యమంత్రి గారు ఊరుకోలే. మన మహిళలతోటి కూడా సోలార్ ప్లాంట్లు పెట్టిస్తా ఉన్నాడు, రాష్ట్రం అంతా పెడతా ఉన్నారు. మరి అంబానీ సూపర్ మార్కెట్ పెడితే మన ముఖ్యమంత్రి గారు ఊరుకోలే. మన మహిళలతోటి కూడా అంబానీకి దీటుగా, రిలయన్స్ కు దీటుగా సూపర్ మార్కెట్ మన మహిళలతో పెట్టేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాడు. అలాగే
ఇంకో పథకం ఇప్పుడు రాబోతా ఉంది జూన్ 2వ తారీఖున, ఇందిరమ్మ జీవిత బీమా పథకం. చాలా మందికి ఇన్సూరెన్స్ లేదు, నాకు తెలుసు. మీకు ఎంతమందికి ఇన్సూరెన్స్ ఉందో ఒక్కసారి చేయలేపండి అమ్మా. ఇన్సూరెన్స్ కొద్ది మందికి ఉంటుంది, 5%, 10%. కానీ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసింది, కష్టపడే కుటుంబాలు రిక్షా దొక్కుతారో, ఆటో దొక్కుతారో, బయట సేల్స్మెన్గా పనిచేస్తారో, ఇంకా ఏ రకమైన పనులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటా ఉంటారు. మరి ఆ కుటుంబ పెద్దకి ఏమైనా అయితే మరి ఆ కుటుంబం వీధి పాలు కావచ్చు. ఆ కష్టం మళ్ళీ మహిళలకే వస్తుంది. కుటుంబ పెద్ద లేదా కుటుంబాన్ని పోషించే వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఆ భారం మొత్తం ఆ ఇంట్లో ఉన్న మహిళల మీదకి వస్తుంది, వారికి ఇబ్బంది పాలవుతుంది, రోడ్డు మీదకి వస్తారు. కాబట్టే ప్రభుత్వమే బీమా ప్రీమియం కట్టాలి, ఇందిరమ్మ జీవిత బీమా పథకం అని చెప్పి 1,15,00,000 కుటుంబాలకు జీవిత బీమా ఇస్తా ఉంది. మీరు నిశ్చింతగా ఎవరికైనా అనుకోని పరిస్థితుల్లో ఆపద వస్తే వారికి 5 లక్షల రూపాయలు ఈ బీమా పథకం ద్వారా వస్తే వాళ్ళకి అప్పటికప్పుడు కొద్దిగానైనా స్వాంతన చేకూరుస్తుంది నిమ్మల వెంకటరమణ ఆలోచన చేసి. మరి గతంలో ఇవన్నీ ఎందుకు చేయలే? ఎందుకంటే వాళ్లకు ఓట్ల మీద దృష్టి తప్ప అమ్మల మీద దృష్టి లేదు. వాళ్లకు సంపాదించే దాని మీద దృష్టి తప్ప చెల్లెండ్ల మీద ప్రేమ లేదు, ఈ ఆడబిడ్డల మీద ప్రేమ లేదు. కుర్చీ మీద ప్రేమ తప్ప ఆడబిడ్డల మనసులోకి వాళ్ళు ఏ రోజు కూడా తొంగి చూడలే. గతంలో పరిపాలన చేసిన కేసీఆర్ కావచ్చు, వాళ్ళ పార్టీలు కావచ్చు. కానీ ఈరోజు మేము మీ గురించి ఆలోచన చేస్తా ఉన్నాం. కేవలం మేము అధికారంలోకి వచ్చి ఎన్ని రోజులైందమ్మా? ఎన్ని రోజులైంది? 2.5 సంవత్సరాలు మాత్రమే. 10 సంవత్సరాల్లో వాళ్ళు చేయని ఎన్నో పనులను మా ఆడబిడ్డల కోసం మేము 2.5 సంవత్సరాల్లో చేసినాం. ఇంకా చాలా చేసేది ఉంది, ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది, ఇంకా అద్భుతమైన పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఆలోచన చేస్తూ ఉన్నాం, నిరంతరం ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి వాళ్ళు 10 సంవత్సరాలు చేసిన ఖచ్చితంగా మేము కూడా మీ ఆశీర్వాదం ఉంటే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటాం. మీకోసం ఇంకా బ్రహ్మాండమైన పథకాలు తీసుకొస్తాం. ఇప్పుడు మేము మొదలుపెట్టిన కార్యక్రమాలు పూర్తి కావాలి అంటే మీ ఆశీర్వాదం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉండాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మీరు మన టీవీలో చూసి ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఇంకో పథకం తీసుకొస్తా ఉన్నారు. పథకం అంటే అది మీ బాధ్యతను పెంచే విధంగా, మీ గౌరవాన్ని సమాజంలో పెంచే విధంగా రైస్ మిల్లులను కూడా మన మహిళలతోటి ఓపెన్ చేయించాలి అని చెప్పి. మామూలు విషయం కాదమ్మా. గతంలో ఈరోజు చూసినాం, చాలా మంది రైతు కుటుంబాలు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. రైతులు పొలాల నుంచి వడ్లను తీసుకొస్తుంటే లేదా కళ్ళాల కాడ పెట్టుకుంటే వర్షాలు పడి ఆగమైపోతుంది. ఆ విషయాన్ని మనం టీవీలలో చూస్తూ ఉన్నాం. ఎంత ప్రయత్నం చేసినా మన చేతిలో వానదేవుడు లేడు. అకాల వర్షాలు పడతా ఉన్నాయి. ఎన్ని గోదాములు నిర్మించినా రైస్ మిల్లలో స్థలం లేదు. ఆ తడిసిన ధాన్యాన్ని కొనడానికి రైస్ మిల్లర్స్ ముందుకు రావట్లే. రైతులు కష్టాలు పడుతున్నారు. కాబట్టే ఆ కష్టాలు తీర్చే బాధ్యతను కూడా మనం మహిళలకే అప్పగించాలి. ఒక అమ్మ మనసుతోటి వాళ్ళు ఆలోచన చేసి మంచి కార్యక్రమం చేస్తారని చెప్పి ఆ రైస్ మిల్లులు, గోడౌన్ల నిర్వహణను మళ్ళీ మహిళా సంఘాలకే ఇయ్యాలని చెప్పి ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాడు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 40-50 ఎకరాలను తీసుకొని ఒక్కొక్క దగ్గర పెద్ద పెద్ద గోడౌన్ల నిర్మాణం చేసి ఆ గోడౌన్ల నిర్వహణ మహిళకే ఇవ్వాలి. ఆ గోడౌన్లలో పనిచేసే వాళ్ళు కూడా ఉత్సాహవంతులైన మహిళలే ఉండాలి. రాబోయే రోజుల్లో రైస్ మిల్స్ కూడా మహిళల కోసం కట్టియాలి. లెక్క పత్రం కరెక్ట్గా ఉంటాయి కదా, మనతోటి ఉంటాయా? ప్రతి రూపాయికి మీరు కరెక్ట్గా లెక్క చూపిస్తారు. కొంతమంది లెక్కలు చూపించకుండా కోట్ల రూపాయలు మింగి ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న విషయం కూడా మీకు తెలుసు. కాబట్టి ప్రతి పేదవాడికి 3 పూటల అన్నం దొరకాలని, రైతుకు పండించినందుకు ఆయన కష్టానికి ప్రతిఫలం ఉండాలంటే
మధ్యలో మహిళలు కూర్చొని ఆ లెక్కను సరిగ్గా చేస్తే వారికి వీరికి న్యాయం చేకూరుస్తామన్న ఆలోచనతోటి ఆ బాధ్యత కూడా మీకే పెట్టాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. అందుకే మేము కూడా మహబూబ్ నగర్ మండలంలో ఒకటి, అనువాడ మండలంలో ఒకటి ఇటువంటి పెద్ద గోడౌన్స్ నిర్మాణం చేసి రైస్ మిల్లు కూడా ప్రతిపాదనలు ముఖ్యమంత్రి గారికి పంపుతా ఉన్నాం. చాలా సంతోషంగా అనిపిస్తా ఉన్నాం. మిమ్మల్ని ఎన్నోసార్లు నేను కలుసుకున్నాం, మనం మాట్లాడుకున్నాం. ఎలక్షన్లు అప్పుడు మాట్లాడినాం, తర్వాత మాట్లాడినాం. అప్పటి నుంచి కూడా ఒక ఆలోచన మీతో పంచుకున్నాం. ఆర్పీలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేతులు ఎత్తరా? ఎస్. ఆర్పీల మీటింగ్ అప్పుడు కూడా నేను ఒక మాట అన్నా, మనము సూపర్ మార్కెట్ పెట్టుకోవాలి మహిళల కోసమే అని. అలాగే ఎక్కడ సూపర్ మార్కెట్ పెట్టాలో అక్కడనే ఒక మీటింగ్ పెట్టి ఇక్కడనే ఒక సూపర్ మార్కెట్ పెట్టి ఆలోచన చేస్తున్నా అని చెప్పి కొన్ని రోజుల క్రితం నేను చెప్పడం జరిగింది. దీని మీద ముఖ్యమంత్రి గారితో ఎన్నోసార్లు చర్చ చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే మాట చెప్పిన, మన దగ్గర 67 లక్షల మంది మహిళా సభ్యులు ఉన్నారు. వాళ్ళందరూ తలుచుకొని ఒక తాటి కిందికి వస్తే మనం రిలయన్స్ కంపెనీని అధిగమించవచ్చు అని చెప్పి వారికి ఒక మాట చెప్పడం జరిగింది. అది ముమ్మాటికి నిజమై తీరుతా ఉంది రాబోయే కొద్ది రోజుల్లో. సూపర్ మార్కెట్ అని ఎందుకన్నానంటే, మీరందరూ ప్రతి నెల దాదాపుగా 2000 నుంచి 3000 రూపాయల సామాన్ కొనుక్కుంటారా? ఎంత? 2000, 3000, 2, 3, 5 ఇట్లా ఎవరి కుటుంబ అవసరాలను బట్టి వాళ్ళు కొనుక్కుంటారు. మన మహబూబ్ నగర్ ఎంతమంది మహిళా సంఘ సభ్యులు ఉన్నారు? 35,000 మంది ఉన్నారా? డిఎంసీ గారు ఎంత? 35,000 మంది. మరి 35,000 మంది 3,000 రూపాయలు ఒక సూపర్ మార్కెట్ నుంచి కొనుక్కుంటే అది మన సూపర్ మార్కెట్ అయితే, అందులో మనం షేర్ హోల్డర్స్ భాగస్వాములు అయితే మరి అది సక్సెస్ఫుల్గా కొనసాగుతుందా? అది లాభాల్లో ఉంటుందా? ఆ లాభాలు కూడా మీకే రావాలి. ఇది మన ఆలోచన. మరి కేవలం మహబూబ్ నగర్లోనే ఒక సూపర్ మార్కెట్కు లాభం వస్తే మరి మిగతా ప్రాంతాల్లో మహిళలు ఏం కావాలి అని ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ప్రతి నియోజకవర్గంలో ఒక సూపర్ మార్కెట్ పెడదాం, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీలో కూడా ఒక సూపర్ మార్కెట్ పెడదాం. వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా నడపడానికి మనం మహిళలకే ట్రైనింగ్ ఇద్దాం. అంటే ఎవరు మహిళలు అంటే మీరే ట్రైనింగ్ ఇస్తాం. మీలోనే వస్తారు కొంతమంది, మీరే నడుపుతారు, మీరే భాగస్వాములు అవుతారు, మీకే ఆ లాభాలు పంచబడతాయి. నాణ్యమైన వస్తువులు బయట దొరికే కంటే కొద్ది తక్కువ ధరకే మనకు అందుబాటులో ఉంటాయి. ఇది మొత్తం మహబూబ్ నగర్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటాయి. అది నడిపేది మనమైనా మొత్తం మహబూబ్ నగర్ ప్రజలు ఎవరు వచ్చి దాంట్లో మంచి సరుకులు, నాణ్యమైన సరుకులు కొనుక్కోవాలి అని చెప్పి చేస్తున్న ఈ ఆలోచన, దానికి ముఖ్యమంత్రి గారు ఒప్పుకోవడం, మహబూబ్ నగర్ నుంచే మొదలు పెట్టండి అని చెప్పి నాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. నిన్న కూడా కూర్చున్నాం. మీకు దివ్య మేడం తెలుసా? ఆర్పీలకు తెలిసే ఉంటుంది. మీ సెర్ఫ్ ఇన్ఛార్జ్ పేరు ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, మీ అందరికీ పెద్ద దివ్య వారి పేరు, పూర్తి పేరు ఏం పేరు? దివ్య దేవరాజ్ గారు. వారితో నిన్న కూడా కూర్చోవడం జరిగింది. డిజైన్స్ ఎట్లుండాలి, ఎట్లా దాని స్ట్రక్చరు, దాని అంతా మొత్తం A to Z చర్చలు చేయడం జరిగింది. ఇంజనీర్లను కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళు కొలతలు తీసుకున్నారు. రాబోయే కొద్ది రోజుల్లో పని కూడా మొదలవుతుంది. మనకు కావాల్సిన డబ్బును కూడా వాళ్ళు జిల్లా సమాఖ్యకు ట్రాన్స్ఫర్ చేసిండ్రు మన దివ్య దేవరాజ్ గారు. మనకు ఏ రకంగా కూడా ఇబ్బందులు ఉండవు. ప్రతి మహిళ దాంట్లో కంట్రిబ్యూట్ చేస్తుంది. అది 1000 రూపాయల, 500, 2000 అనేది మహిళా సంఘాల జిల్లా సమాఖ్య వాళ్ళు కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంటారు. మీకు షేర్స్ ఇవ్వబడతాయి. మీకు ఆ సూపర్ మార్కెట్కు మీరు ఓనర్లు అవుతారు. ప్రతి ఒక్క మహిళ, సంఘంలో సభ్యురాలిగా ఉన్న ప్రతి మహిళ దాంట్లో ఓనర్ కావాలి అన్న ఆలోచనతోటే ఈ మహిళా సూపర్ మార్కెట్ల ప్రారంభం కోసం మనం అందరం మొదటి అడుగు చేస్తూ ఉన్నాం. దాని పేరు కూడా సూచన చేస్తా నేను. ఏం పేరు?
మయూరి పార్క్ ఉంది కదా, అట్లనే మయూరి అనే పేరు చూద్దాం. ప్రపోజల్ చేసినాం, ఇంకా 2-3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి ఏ పేరు నచ్చితే ఆ పేరు ఫైనలైజ్ చేస్తాం అందరితో కూర్చొని. నేను ప్రపోజ్ చేసిన పేరు ఏంటంటే మయూరి అంటే దాని ఫుల్ ఫామ్ ఒకటి నెమలి అని, ఇంకొకటి మన చుట్టుముట్టు మయూరి ఫారెస్ట్ ఉంది, మయూరి నర్సరీ ఉంది, మయూరి ఈకో పార్క్ ఉంది, మహబూబ్ నగర్ తోటి అనుబంధంగా మయూరి ఉంది. మయూరి అంటే మహిళ మరియు యువ రీసెర్చ్ ఇనిషియేటివ్, రిటైల్ ఇనిషియేటివ్, దాన్ని ఇంగ్లీష్లో పెట్టుకున్నాం మయూరి అని చెప్పి దాన్ని నామకరణం చేసుకున్నాం. మహిళ అండ్ యూత్ రిటైల్ ఇనిషియేటివ్. మన దీన్ని రిటైల్ మార్కెట్ అంటారు, సూపర్ మార్కెట్లో. రీసెర్చ్ చేస్తాం దాంట్లో మహిళల గురించి, వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తాం. వాటిని ఒక పెద్ద కార్పొరేట్ వ్యవస్థను తయారు చేసే ఆలోచన మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలుగా మేమందరం కలిసి చేస్తా ఉన్నాం. ఇది మామూలు ఆలోచన కాదు, మీరు జాగ్రత్తగా దీన్ని వినాల్సిన అవసరం ఉంది. డిమార్ట్ గురించి మీరు అందరు వినుంటారు చాలా మంది. డిమార్ట్ యొక్క మార్కెట్ వాల్యూ 2.5 లక్షల కోట్లు. అలాగే రిలయన్స్ మార్ట్ ఉంది కదా, దాని మార్కెట్ వాల్యూ 11 లక్షల కోట్లు. మరి హెరిటేజ్ అనే సూపర్ మార్కెట్ గురించి విన్నారు కదా, హెరిటేజ్ ఫుడ్స్, దాని మార్కెట్ వాల్యూ 3,000 కోట్లు. మనం అనుకున్న ఆలోచనలు, మన ముఖ్యమంత్రి గారి అండ, వారి సహకారం, మీ అందరి శ్రమ ఫలిస్తే రాబోయే 5 నుంచి 10 సంవత్సరాల్లో మనం పెట్టుకునే వ్యవస్థ కూడా 5,000 నుంచి 7,000 కోట్ల రూపాయల మార్కెట్ వాల్యూ ఉంటుంది. దాని విలువ, దానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తుంది. ప్రభుత్వం దానికి ల్యాండ్ ఇస్తుంది, తక్కువ రేట్లో లీజ్ ఇస్తారు, పెట్టుబడి కూడా పెడుతుంది, సంఘాల సమాఖ్యల నుంచి కూడా పెట్టుబడి తీసుకుంటుంది. ఎందుకంటే మీరే ఓనర్లుగా ఉండాలి కాబట్టి మీ నుంచే, మీ సమాఖ్యల నుంచి కూడా తీసుకుంటుంది, మీ శ్రీనిధి బ్యాంక్ నుంచి తీసుకుంటుంది. ఇట్లా ఒక పూర్తి స్థాయి రీసెర్చ్ తోటి, అవగాహనతోటి ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. గతంలో ఎవరన్నా చేసిండ్రా అమ్మా? గతంలో మీ గురించి ఎవరన్నా ఆలోచన చేసిండ్రా? ఇక్కడ ఎమ్మెల్యే మాట్లాడినా, అక్కడ ముఖ్యమంత్రి గారు మాట్లాడినా, వాళ్ళ మాటల్లో ఎప్పుడు కూడా మహిళ పేరే, వాళ్ళ మనసుల్లో ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచన. ఇటువంటి సువర్ణ అవకాశం గతంలో లేకుండే, ఇటువంటి ఆలోచనలు గత నాయకులు ఏ రోజు కూడా చేయలే. ఏ రోజైనా కేసీఆర్ నోటి నుంచి మహిళ అనే పేరు విన్నారా ఎప్పుడన్నా? వినలే. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఏ మీటింగ్కు పోయినా మహిళ గురించే, ఆడబిడ్డల గురించే, పిల్లల గురించే, చదువు గురించే ఇదే మాట్లాడుతూ ఉన్నారు. ఒక రాజకీయ నాయకుడు ఎట్లుండాలి, ఎవరి గురించి ఆలోచన చేయాలి అన్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ మా ముఖ్యమంత్రి గారి. అలాగే ఇందిరమ్మ రాజ్యం రావాలి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. వెనకటికి చాలా మంది మనకు తెలిసింది ఒకటి బ్రిటిష్ రాజ్యం, ఒకటి మొఘళ్ళ రాజ్యం, అంతకంటే ముందు మన పురాణాలలో రామరాజ్యం. కానీ సీతారాజ్యం అని చెప్పి ఏ రోజు అనలే ఎవరు, రామరాజ్యం అన్నారు. కానీ రామునితో సమానంగా ఒక మహిళ రాజ్యం ఎట్లుంటది అని చూపడానికే ఈ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి నామకరణం చేసి మహిళల గౌరవాన్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేలుగా మేము చేస్తా ఉన్నామంటే మా మనసుల్లో, మా గుండెల్లో మీ స్థానం ఎంత పదిలంగా ఉందన్న ఆలోచన మీరు చేయాలి. మేము ఏ అడిగేసినా, ఏ స్కీమ్ తెచ్చినా మొదలు మా మహిళకు, మా ఆడబిడ్డకు దక్కాలన్న ఆలోచన చేస్తూ ఉన్నాం. ఓకేనా? ఓకే సార్. అక్క మీరు కొంచెం వెళ్ళారన్నా ఆగమ్మ.
बाद में फिर एक लेते हैं दाल के साथ एक लेते हैं नहीं तो तुम्हारे फोन में निकालो फोन डिस्को కొద్దిగా వచ్చారు మహిళా లోకానికి వందనం. మహిళా శ్రామిక శక్తికి గుర్తింపుగా వాళ్ళ ప్రతిభను గుర్తించిన వ్యక్తిగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. మహిళల చేత మహిళలు నిర్వహించే విధంగా, మహిళలే పెట్టుబడి పెట్టే విధంగా, మహిళలను భాగస్వాములు చేసే విధంగా, వాళ్ళే షేర్ హోల్డర్స్గా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక మహిళా శక్తి సూపర్ బజార్ను ఏర్పాటు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం ఈ రాష్ట్రంలో 67 లక్షలకు పైగా ఉన్న మహిళా సంఘంలో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకు కూడా ఒక గర్వకారణం. ముఖ్యమంత్రి గారు ఒక బాధ్యతతోటి, ఒక నమ్మకంతో మహిళల కోసమే, వాళ్ళ అవసరాల కోసం సూపర్ మార్కెట్లను నిర్మాణం చేయడం అనేది ఈ భారతదేశంలో ఎక్కడ కూడా జరగలే. ఇంత పెద్ద ఎత్తున మహిళల అభ్యున్నతి కోసం ఆలోచన చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలపాలని చెప్పి ఈరోజు మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క మహిళా సంఘం తరఫు నుంచి కూడా వాళ్ళ అధ్యక్షులు కావచ్చు, సభ్యులు కావచ్చు, ఇక్కడ ఈ కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి వారికి కృతజ్ఞత తెలిపారు. అలాగే ఈ సూచనను ఒక ఎమ్మెల్యేగా నేను ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. మహిళలను భాగస్వాములుగా చేసి వాళ్ళ కుటుంబాలు ఆ మార్కెట్లో కొంటే ఇది రిలయన్స్కు మించిన కంపెనీ అవుతుంది. ఒక కార్పొరేట్ కంపెనీగా దీన్ని మనం నిర్మాణం చేస్తే మొత్తం ప్రపంచానికి ఆదర్శం అవుతుంది అన్న సూచనను అప్పటికప్పుడు ముఖ్యమంత్రి గారు అంగీకరించి వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దాము, వాటి విధి విధానాల రూపకల్పన చేయాలని చెప్పి అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ఆ పని చాలా గట్టిగా జరుగుతూ ఉంది. రాబోయే కొన్ని రోజుల్లోనే మహిళా శక్తి సూపర్ బజార్లు ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో కూడా రాబోతూ ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన స్థలాల్లో తక్కువ లీజుకు ఈ మహిళా సమాఖ్యలకు, జిల్లా సమాఖ్యనా, టౌన్ సమాఖ్యనా, లేకుంటే ఇంకేదైనా ఆ మహిళలు నిర్ణయించుకొని మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి, ఆ రిటైల్ ఇండస్ట్రీలో వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఒక పెద్ద వ్యవస్థను నిర్మాణం చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకు సాగుతూ ఉన్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతున్నందుకు మొట్టమొదటిసారిగా ఒక మహిళను గౌరవిస్తూ వాళ్ళకు అన్ని రకాల బాధ్యతలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ద్వారా వారికి అప్పగిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సభకు దాదాపుగా 4000 మంది మహిళలు హాజరు కావడం, వారు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలపడం జరిగింది. అలాగే రేపు గిడ్డంగులు కానీ, రైస్ మిల్లులు కానీ మహిళల చేతనే నిర్వహణ జరిగేటట్టుగా చూడాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు. మహబూబ్నగర్ నియోజకవర్గంలో కూడా హన్వాడ మండలంలో ఒకటి, మహబూబ్నగర్ మండలంలో ఒకటి ఇటువంటి ప్రాజెక్టును తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే వారు ఇమ్మీడియట్గా మీరు స్థల సేకరణ చేయండి, అరేంజ్మెంట్ చేస్తే నేను శాంక్షన్ చేపిస్తా అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మహిళల కోసం అనునిత్యం అనుక్షణం ఆలోచనలు చేసి వాళ్ళ అవసరాలు తీర్చే విధంగా ప్రయత్నం చేస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మహిళా లోకం తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతూ, ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం, అలాగే ఆ సూచన చేసినందుకు ఎమ్మెల్యేగా నాకు కూడా ధన్యవాదాలు చెప్పే కార్యక్రమం మహిళామూర్తులు ఈ పట్టణంలో ఉన్న మహిళా సంఘాల సభ్యులందరూ కలిసి చేయడం, వారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.